ఇంకా ఈ మసాలాలు మొత్తం మనం మిక్స్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత ఇంకా కరివేపాకు పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం మనము ఇలా కరగా పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, ఇది మనం కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు పచ్చడి. మీరు పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి హెల్త్కి చాలా మంచిది. జుట్టుకి, కళ్ళకి అయినా కూడా చాలా మంచిది. ఇదంతా కరివేపాకు పేస్ట్. ఇప్పుడు మనం ఇది ఇందులో మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే ఈ పోపు మొత్తం ఇందులో మనం కలుపుకుందాము. కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా సాల్ట్ కూడా చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇంకొంచెం మీకు గట్టిగా అనిపించిందంటే వేడి వాటర్ ఉంటాయి కదా, అవి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వేడి వాటర్ కాబట్టి మనకు పచ్చడి కూడా ఖరాబ్ కాదు. ఇంక ఇది మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకెన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఇలాగా మంచిగా ఉంటుంది. వెల్లిపాయలు ఇంకా ఇలా మిర్చి, సూపర్ స్మెల్ వస్తుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఇంకా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. వేడివేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. కొంచెం అన్నము తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నాను. చూసారు కదా, ఇంకా వేడివేడి అన్నంలో టేస్టీ కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ. ఈ చలికాలంలో ఇలాంటి వేడివేడి పచ్చళ్ళు తినాలని అందరికీ అనిపిస్తుంది. సో ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే మనం నిల్వ పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా కలుపుతుంటేనే స్మెల్కి నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఇది రెండో వీడియో, నెక్స్ట్ వీడియో కాబట్టి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మిస్ కాకండి. మీరు కూడా ట్రై చేయండి.